వెల్కమ్ లెర్నర్స్. అనలిటికల్ స్కిల్స్ క్వెషన్ పేపర్ డిస్కషన్‌లో ఇది సెకండ్ పార్టు. ఇక్కడ మనకు రిలేషన్స్ మీద క్వెషన్స్ ఇస్తూ ఉంటారు. ఇఫ్ ఎక్స్ సన్ ఈస్ ది అంకుల్ ఆఫ్ వై సన్, వాట్ ఈస్ ది రిలేషన్‌షిప్ బిట్వీన్ ఎక్స్ అండ్ వై అన్నారు. వాటికి మనము మేల్ అయితే ఇట్లా ఇట్లా వేసుకోవాలి. ఫీమేల్ అయితే రౌండ్‌గా వేసుకొని మ్యాన్స్ ఫాదర్ ఈ ఫాదర్ సన్ ఈజ్ హస్బాండ్ ఆఫ్ ఎ వుమన్ అన్నారు. ఇద్దరు వైఫ్ అండ్ హస్బాండ్ అయినప్పుడు వాళ్ళ సన్ను భయపడ్డ సన్ను గ్రాండ్ మదర్ రిలేషన్‌షిప్ ఉంటుందనుకోని రాసాను. ఇవి కొంచెం కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. 2 మార్క్స్ వీటికొస్తాయి. తర్వాత ఇక్కడ చూడండి ఇది ఎక్స్ సన్ ఈస్ ది అంకుల్ ఆఫ్ వై సన్. వాట్ ఈస్ ది రిలేషన్‌షిప్ బిట్వీన్ ఎక్స్ అండ్ వై అన్నారు. బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్‌షిప్ ఉంటుంది. ఇక్కడ మ్యాన్స్ ఫాదర్ ఈస్ సన్ ఆఫ్ ది హస్బాండ్ ఆఫ్ వుమెన్‌లో ఇక్కడ గ్రాండ్ మదర్ రిలేషన్‌షిప్ ఉంటుంది. ఏ ట్రైన్ 240 మినిట్స్ లెంగ్త్. ట్రైన్ లెంగ్త్ 240 మీటర్స్ ఇన్ లెంగ్త్ క్రాసెస్ ఏ టెలిగ్రాఫ్ పోస్ట్ ఇన్ 16 సెకండ్స్. మనకి ఇక్కడ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైము. కాబట్టి 15 మినిట్స్ పర్ సెకండ్స్. ఇక్కడ సింప్లిఫికేషన్ అంటే మనకు బోడమాస్ రూల్ అనే ఒకటి ఉంది. ఆ బోడమాస్ రూల్ ప్రకారం ఇది ముందుగా మనం బ్రాకెట్ చేయాలి. తర్వాత డివైడెడ్ బై చేయాలి. తర్వాత మల్టిప్లికేషను, తర్వాత అడిషను, తర్వాత సబ్ట్రాక్షన్ చేయాలి. అది బోర్డ్‌మాస్ రూల్ ప్రకారం 169 వస్తది. సైంటిఫిక్ క్యాలిక్యులేటర్‌లో డైరెక్ట్‌గా కొట్టామంటే కూడా ఇక్కడ 169 వచ్చేస్తుంది. వాట్ షుడ్ బి ది కాంపౌండ్ ఇంట్రెస్ట్ అకర్డ్ ఆహ్, ఆన్ అన్ అమౌంట్ ఆఫ్ 8,000 అట్ ఎ రేట్ ఆఫ్ 15% ఎన్ యానమ్ ఇన్ 3 ఇయర్స్ అన్నాడు. ఇక్కడ దీనికి ఫార్ములా ఇది. పి అంటే ప్రిన్సిపల్, ఆర్ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. 8,000 ప్రిన్సిపల్ అయినప్పుడు ఇంట్రెస్ట్ మనకిక్కడ టోటల్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ 12,167 వచ్చింది. దీంట్లో నుంచి మనము ఆ ప్రిన్సిపల్ తీసేస్తే ఇది ఇంట్రెస్ట్ అక్యుములేటెడ్. తర్వాత మనకు ఈ హెచ్‌సిఎఫ్, ఎల్‌సిఎం ప్రొడక్ట్ ఆఫ్ 2 నంబర్స్ ఈజ్ హెచ్‌సిఎఫ్ ఇంటూ ఎల్‌సిఎం ఉంటుంది. మనకు ఏదో ఒక హెచ్‌సిఎమ్మో, ఎల్‌సిఎమ్మో ఏదో ఒకటి ఇస్తూ ఉంటారు. మనకు ప్రొడక్ట్ ఆఫ్ హెచ్‌సిఎం, ఎల్‌సిఎం అని ఇస్తూ ఉంటాడు. కాబట్టి దీని మీద కూడా ప్రాబ్లమ్ ఉంది. ఇక్కడ ఈ మంత్ ఫాల్స్ థర్డ్ డే ఆఫ్టర్ సండే అన్నప్పుడు ఫ్రైడే వస్తుంది. ఏ మంత్ ఫ్రైడే వస్తుంది. క్వెషన్ పేపరు మీకు పెడతాను. దాంట్లో నుంచి చూడండి. ది ప్రొడక్ట్ ఆఫ్ 2 నంబర్స్ ఈస్ 2025. హెచ్‌సిఎఫ్ ఈస్ 15 అన్నాడు. మనకి హెచ్‌సిఎఫ్ ఇచ్చేసినాడు. ప్రొడక్ట్ ది ఎల్‌సిఎం ఈజ్ ఈక్వల్ టు 135. అర్థమెటిక్ మీన్ అంటే వీటన్నిటిని యాడ్ చేయడం. 6 నంబర్లు ఉన్నాయి. డివైడెడ్ బై 6 ఏస్తే 10.6667 వస్తుంది. ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ మనకు ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్‌లో 10 ఇయర్స్‌లో రెట్టింపైన 3 రెట్లు అగును. తర్వాత అమాంగ్ ఎన్ అమౌంట్ ఈజ్ డిస్ట్రిబ్యూటెడ్ అమాంగ్ 1162 ఈజ్ డిస్ట్రిబ్యూటెడ్ అమాంగ్ ఏబీసీ. కాబట్టి ఏ షేర్ వచ్చేసి వీటి మూడిటిని యాడ్ చేస్తే 83 వస్తుంది. ఇది ఏ షేరు, ఇది బి షేరు, ఇది సి షేరు. కాబట్టి ఇక్కడి వరకు. తర్వాత ఇంకొక 5 మార్కులు మనకు మ్యాచింగ్ వస్తాయి. అది నాన్ వెర్బల్ రీజనింగ్ వస్తుంది. ఇందుకోసం అని చెప్పేసి దీనికన్నా ముందర మనము ఈ మెటీరియల్ ఫస్ట్ నేను డిస్కస్ చేసి ఉండాల్సింది. ఇక్కడ మనకు 2016లో 2016లో అనలిటికల్ స్కిల్స్ పేపర్ ఇంట్రొడ్యూస్ చేశారు. ఈ అనలిటికల్ పేపర్ ఇంట్రొడ్యూస్ చేసిన తర్వాత సిలబస్, మోడల్ పేపరు, మెటీరియల్ ప్రిపేర్ చేస్తామనుకోని సిలబస్ చూసాను. ఇక్కడ సిలబస్ చూడండి. ఇక్కడ డేటా అనాలిసిస్, డేటా గివెన్ ఇన్ ఎ టేబుల్, గ్రాఫ్, బార్ డయాగ్రామ్, పై చార్ట్, వెన్ డయాగ్రామ్ ఇవన్నీ ఉన్నాయి ఈడ. ఇవి కాంప్రహెన్షన్ అని ఒక పార్ట్‌లో ఈ యూనిట్ 1లో వస్తుంది. అదేవిధంగా ఈ సీక్వెన్సెస్ అండ్ సీరీస్, అనలాజీస్ ఆఫ్ నంబర్స్, ఆల్ఫాబెట్స్, బ్లాంక్ స్పేసెస్, ఏ:(బి, సి:(డి) రిలేషన్‌షిప్, ఆడ్ నంబర్ ఔట్, మిస్సింగ్ నంబర్ ఆఫ్ ఎ సీక్వెన్స్ ఇది. అర్థమెటిక్ ఎబిలిటీ, అర్థమెటిక్ ఆపరేషన్స్, బోర్డ్ మాస్, ఫ్రాక్షన్స్, డివిజిబిలిటీ రూల్స్, ఎల్‌సిఎం అండ్ హెచ్‌డి. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, యావరేజెస్, రిలేషన్ అండ్ ప్రపోర్షన్స్, ప్రాబ్లమ్స్ ఆన్ ఏజెస్, టైమ్, డిస్టెన్స్, స్పీడ్. బిజినెస్ కంప్యూటేషన్స్ ఈ పర్సెంటేజెస్, ప్రాఫిట్ లాస్, పార్ట్నర్‌షిప్, ప్రాబ్లమ్స్ ఆన్ ఏజెస్, టైమ్, డిస్టెన్స్, స్పీడ్ గురించి ఇచ్చారు. కానీ వీటికి సంబంధించి మనం ఎటువంటి క్వెషన్స్ అడుగుతారనేది ఒక మోడల్ పేపర్ కూడా వాళ్ళ యూనివర్సిటీ వాళ్ళు ఇచ్చారు. క్వెషన్ పేపర్ ప్యాటర్న్ ఇట్లా ఉంటుంది. కాంప్రహెన్షన్ ఫస్ట్ వచ్చి 5 మార్క్స్‌కి 5 మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ ఉంటాయి. తర్వాత ఆబ్జెక్టివ్ టైప్ క్వెషన్స్ 20 మార్క్స్‌కి ఉంటాయి. ఇవొచ్చేసి 1 మార్క్ ఈచ్. పార్ట్ సిలో 1 వర్డ్ ఆన్సర్స్ 10 మార్క్స్‌కి ఉంటాయి. 10 క్వెషన్స్ ఉంటాయి. తర్వాత పార్ట్ డిలో 1 సెంటెన్స్ ఆన్సర్స్
5 క్వెషన్స్ ఉంటాయి. ఒక్కొక్క క్వెషన్‌కి 2 మార్కులొస్తుంది. పార్ట్ సిలో మ్యాచ్ ది ఫాలోయింగ్ ఇట్లా ఇస్తూ ఉంటారు. దీన్ని చూసిన తర్వాత ఇవి ఆర్ఎస్ అగర్వాల్ బుక్‌లో అయితే మనకు కాన్సెప్ట్స్ ఉన్నాయి. ముందుగా మనకు అందరూ గూడా ఈ ఎక్కాలు బాగా నేర్చుకోవాలా. టేబుల్స్ అని జెప్పేసి ఈ టేబుల్స్ రాశాను. 2 టేబుల్, 3 టేబుల్, 4 టేబుల్ ఇవన్నీ గూడా రాశాను. మనకిక్కడ చూడంగానే 6, 12, 8, 24 ఈ నంబర్స్ చూడంగానే ఇవి 6 మల్టిపుల్స్ అని మనకు ఐడియా వచ్చేస్తుంది. ఇక్కడ 7 చూడండి. 7 మనకు 63, 56, 49 అట్లా ఏ నంబర్‌లు ఏదైనా మనం చూసామంటే ఇవి 7 మల్టిపుల్స్, 7 ప్రపోర్షన్స్ అని వచ్చేస్తుందన్నమాట. ఇవి 8వి. ఇవి 9వి. ఈ నంబర్స్ చూసుకోండి జాగ్రత్తగా 11, 12, 13 లాంటివి లేదా 15 వీటి మీద కూడా మనకు క్వెషన్స్ ఉన్నాయి. ఇక్కడ 15, 30, 45 ఇక్కడ 105, 90, 75 అని అట్లా కనపడిందనుకోండి. ఇవి 15 మల్టిపుల్స్ అని చెప్పేసి మనము అర్థం చేసుకోవచ్చు. ఈ ఆల్ఫాబెట్స్‌కి సంబంధించి ఏబీసీడీలకి 26 నంబర్స్ దాకా వేసుకొని వీటిని రివర్స్‌లో కూడా మనం వేసుకొని ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మనము 21 వరకు గూడా బాగా మనము ఈ టేబుల్స్ అనేటివి బాగా ప్రాక్టీస్ చేసుకొని ఉన్నామంటే, ఈ అర్థమెటిక్, రీజనింగ్ ఎబిలిటీ అనేది ఉంటుంది. జనరల్‌గా మనకు కాంపిటీటివ్ ఎగ్జామినేషన్‌లు గ్రూప్ 1లో గాని, లేకపోతే బ్యాంకింగు, బీఎస్ఆర్‌బీ ఎగ్జామ్స్‌లో వచ్చేటివి ఒక నిమిషము ఒకలా 45 సెకండ్స్‌కి ఒక క్వెషన్ ఆన్సర్ చేయాల్సుంటుంది. ఇక్కడ మనకిక్కడ 50 క్వెషన్స్ ఉన్నాయి. 2 అవర్స్ టైమ్ ఉంటుంది కాబట్టి ఒక్కొక్క క్వెషన్‌కి 2 ½ మినిట్ వస్తుంది కాబట్టి కొంతమంది కాలిక్యులేటర్ కూడా అలౌ చేస్తున్నారు. కానీ అరిథమెటిక్, అనలిటికల్ స్కిల్స్‌కి కాలిక్యులేటర్ అలౌ లేదు. మీరు కాలిక్యులేటర్ లేకుండానే ఈ ఎగ్జామ్ రాసేదానికి ప్రాక్టీసు చేసుకోవాలి. కాబట్టి ఈ సెమిస్టర్ ఎండ్ ఎగ్జామినేషన్‌లో యూనివర్సిటీ వాళ్ళు ఇచ్చిన క్వెషన్ పేపర్‌కి ఫస్ట్ నేను ఆన్సర్స్ ప్రిపేర్ చేశాను. ఈ కాంప్రహెన్షన్‌కి సంబంధించి వాళ్ళేమిచ్చారంటే, స్టడీ ది ఫాలోయింగ్ గ్రాఫ్ అండ్ పై చార్ట్ కేర్‌ఫుల్లీ అండ్ ఆన్సర్ ది క్వెషన్స్ అన్నాడు. ఇక్కడ పై చార్ట్ ఇచ్చేసాడు. ఇక్కడ పోలియో కేసెస్ గురించి ఇచ్చారు. 2000, 2000, 2001, 2002లో మనకెన్ని పోలియో కేసెస్ ఉన్నాయనేది ఇచ్చారు. 2000లో 268, 2001లో 1600 ఇక్కడ ఎక్కువున్నాయి చూడంగానే తెలుస్తుంది. 2002లో 194. తర్వాత దీనికి సపోర్టింగ్‌గా మనకొక మల్టిపుల్ బార్ డయాగ్రామ్ ఇది. మనకి సింగిల్ బార్స్ ఉంటే సింగిల్ బార్ డయాగ్రామ్ ఉంటారు. తర్వాత మల్టిపుల్ బార్ డయాగ్రాము, పర్సెంటేజ్ బార్ డయాగ్రాము, పై డయాగ్రామ్ అని మనకు డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్‌లో ఉంది. ఇది పై డయాగ్రాము. ఇది మల్టిపుల్ బార్ డయాగ్రామ్. ఇక్కడ చూడండి హెచ్‌పి హిమాచల్ ప్రదేశ్, యూపీ, రాజస్థాను, ఎంపీ, కర్ణాటక. ఇక్కడ వీటి మధ్య డిఫరెన్సు ఇక్కడ 2001కి 2000కి డిఫరెన్స్ 11 ఉంది. కానీ ఇక్కడ 0 ఉంది. ఒకటి. ఈ రకంగా వాట్ ఈస్ ది యావరేజ్ డిఫరెన్స్ బిట్వీన్ పోలియో కేసెస్ ఇన్ 2001 అండ్ 2002 అని అన్నాడు. నేను దానికోసం అని చెప్పేసి నేను ఇక్కడ ఇయర్ వైస్ కేసెస్, డిసీజెస్ ఏసాను. యావరేజ్ మొత్తం 2001లో వచ్చి 48.8, 2002లో 11.4 ఈ డిఫరెన్స్ 37.4 ఇక్కడ 37 ఏమన్నా ఆన్సర్ అవుతుందేమో అనుకున్నాను. ఇక్కడ డిగ్రీస్ ఆఫ్ సెక్టార్ అంటారు ఇక్కడ. వీటిని మనము డిగ్రీస్ ఆఫ్ సెక్టార్స్‌గా రాసుకొని డిగ్రీస్‌గా కన్వర్ట్ చేసుకోవాలి వాటిని. టోటల్ ఐటెమ్ వాల్యూ బై టోటల్ ఆఫ్ ఐటెమ్ వాల్యూస్ ఇంటూ 360 ఏస్తే డిగ్రీ ఆఫ్ సెక్టార్ ఫార్ములా వస్తుంది. తర్వాత ఇన్ విచ్ స్టేట్ ది డిఫరెన్స్ బిట్వీన్ పోలియో కేసెస్ 2001 అండ్ 2002 ఈజ్ 11 విచ్ హ్యాడ్ 0 ఇన్సిడెంట్స్ ఇన్ 2000 అన్నాడు. కాబట్టి 0 ఇన్సిడెంట్స్ మనకేముంది ఇక్కడ 0 ఇన్సిడెంట్స్ ఉండేది ఎంపీ కాబట్టి మధ్యప్రదేశ్ మనకిక్కడ. అప్రాక్సిమేట్లీ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ పోలియో కేసెస్ వాస్ రిపోర్టెడ్ ఇన్ రాజస్థాన్ ఇన్ 2001 విత్ రెస్పెక్ట్ టు టోటల్ కేసెస్ రిపోర్టెడ్ ఇన్ ఈ టోటల్ కేసెస్ 1600 రాజస్థాన్ 123 మనకి ఈ రేషియో ఏసినామంటే ఈ పర్సెంటేజ్ ఆఫ్ రేషియో మనకిక్కడ వచ్చేస్తుంది. Polio cases in HP in 2002 and Rajasthan 2000 together is what percent of the polio cases? ఇవి హెచ్‌పిలో 3 ఉన్నాయి. రాజస్థాన్‌లో ఉన్నాయి 30. 30లో 24% ఎంత? 24లో 30% ఎంత? అన్నిట్లో పర్సెంటేజెస్ కాలిక్యులేట్ చేస్తే దేంట్లో ఎక్కువ ఉన్నదని మనకు ఐడియా వచ్చేస్తుంది. ఫైండ్ ది రేషియో బిట్వీన్ ది టోటల్ నంబర్ ఆఫ్ కేసెస్ ఇన్ ది 5 స్టేట్స్ టు దట్ ఇన్ ది రెస్ట్ ఆఫ్ ది కంట్రీ ఇన్ 2000 అన్నాడు. కాబట్టి మనము ఒక్కొక్క స్టేట్‌లో ఉండే టోటల్ నంబర్ ఆఫ్ కేసెస్ ఇక్కడ యాడ్ చేసుకుంటా వచ్చాను నేను. చూడండి 5, 37, 3 ఒక్కొక్క ఇయర్‌కి సెపరేట్‌గా నేను కాలిక్యులేట్ చేసుకుంటా వచ్చాను. ఈ రేషియో మనకొస్తుంది. కాబట్టి కాంప్రహెన్షన్ అది. తర్వాత మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్‌లో ఒక్కొక్క మల్టిపుల్ చాయిస్ క్వెషన్ ఒక్కొక్క కాన్సెప్ట్ మీద ఇస్తున్నారు. వాట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ లోకల్ వాల్యూ అండ్ ఫేస్ వాల్యూ ఇచ్చారు. ఇది మనం లాస్ట్ క్లాస్‌లో డిస్కస్ చేసేసాము. లోకల్ వాల్యూ అంటే అది ఉండే స్థానాన్ని బట్టి దానికొచ్చే వాల్యూని లోకల్ వాల్యూ అంటారు. ఫేస్ వాల్యూ అంటే ఆ నంబర్‌కి ఉండే వాల్యూని ఫేస్ వాల్యూ అంటారు. మనం ఇది డిస్కస్ చేసేసాము. ఇక్కడ ఈ నంబర్‌లో 70 ఈ నంబర్‌లో ఇక్కడ ఇచ్చారు. 7 యొక్క ప్లేస్ వాల్యూ లేదా లోకల్ వాల్యూ వచ్చి 70,000 దాని వాల్యూ 7 కాబట్టి మనకి ఇక్కడ ఇది డి అనేది ఆప్షన్. ఎక్స్‌ప్లనేషన్, నంబర్స్, న్యూమరల్ అనేది ఇచ్చాము. తర్వాత
ఇవి ఈ టేబుల్ ద్వారా మనము ఫేస్ వాల్యూ, ప్లేస్ వాల్యూ అనేది కనుక్కునేదానికి చాలా సులభంగా ఉంటుంది. కాబట్టి ఇదొక్కసారి మీరు ఎట్లాగా చూసుకోండి మెటీరియల్. జాగ్రత్తగా చూసుకోండి. మనకు ఆర్ఎస్ అగర్వాల్ బుక్‌లో చక్కగా ఇచ్చారు. ఇవన్నీ కూడా మనము 10థ్ లోపల అన్నీ కూడా చేసినవే. ఇప్పుడు మర్చిపోయాము. నేచురల్ నంబర్స్ అంటే 1 నుంచి స్టార్ట్ అవుతాయి. హోల్ నంబర్స్ అంటే 0 నుంచి స్టార్ట్ అవుతాయి. ఇంటిజర్స్ అంటే మైనస్‌లుంటాయి. పాజిటివ్ ఇంటిజర్స్, నెగెటివ్ ఇంటిజర్స్, నాన్ నెగెటివ్ ఇంటిజర్స్, ఈవెన్ నంబరు. ఈ నంబర్ ఏదైనా ఒక 2తో డివిజిబుల్ అయితే దాన్ని ఈవెన్ నంబర్ అంటారు. డివిజిబుల్ కాకపోతే ఆడ్ నంబర్ అంటారు. ప్రైమ్ నంబర్స్, ప్రైమ్ నంబర్ కాలిక్యులేషన్ ఇది కొంచెం కన్‌ఫ్యూషన్‌గా ఉంటుంది. ప్రైమ్ నంబర్ కాలిక్యులేషను. ఇక్కడ చూడండి. మనకిక్కడ 100 లోపల ప్రైమ్ నంబర్స్ ఇవి ఉంటాయన్నమాట. దీని మీద కూడా చాలా సార్లు ఇచ్చాడు. చాలా సార్లు ఇచ్చారు. కానీ ఇక్కడ ఏదైనా నంబర్ ప్రైమ్ నంబరా కాదా కనుక్కోవాలంటే ప్రైమ్ నంబర్ అంటే ఏమి దానికి కోఫాక్టర్స్ అది ఒకటి మాత్రమే ఉంటుందన్నమాట. మిగతావేవి కూడా అది దేని చేత అది డివైడ్ కాబడదు. 2కి 1, 2, 3కి 1, 3నే ఉంటుంది. 5కి 1 × 5, 5 మాత్రమే ఉంటుంది. ఇవన్నీ కూడా ఏది కూడా వీటిని మనము ఫ్యాక్టర్స్‌గా డివైడ్ చేసి రాయలేము. కాబట్టి వాటిని ప్రైమ్ నంబర్ అంటూ ఉంటారు. ఏదైనా పెద్ద నంబర్ ఇచ్చి అది ప్రైమా కాదా కనుక్కోమంటూ ఉంటాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే ప్రైమ్ నంబర్ కనుక్కునేదని పీ బీ ఏ గివెన్ నంబర్ అండ్ లెట్ ఎన్ బి ది స్మాలెస్ట్ కౌంటింగ్ నంబర్ సచ్ దట్ ఎన్ స్క్వేర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10. అందుకే మనం ఇక్కడ స్క్వేర్స్ రాసుకున్నాం కదా! ఎన్ స్క్వేర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు పీ ఉండేట్టుగా మనం చూసుకోవాలి. ఇప్పుడు పీ డివిజిబుల్లా కాదా అనేది చూసుకుంటాం అన్నమాట. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ చూస్తే తెలుస్తుంది. టెస్ట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ ది ప్రైమ్ నంబర్ అన్నారు. ఇప్పుడు 137 ప్రైమా కాదా కనుక్కోవాలంటే మనం ఏం చేయాలంటే ఇక్కడ ఒక ఎన్ అనేది మనం కనుక్కోవాలి. ఆ ఎన్ అనేది ఎన్ స్క్వేర్ మస్ట్ బి గ్రేటర్ దాన్ 137 ఉండేట్టుగా ఈక్వల్ టు ఉండేట్టుగా కూడా చూడాలన్నమాట. ఇక్కడ 137 దేని మధ్య స్క్వేర్ మధ్య ఉందా అని చూసుకుంటే 11 స్క్వేర్ వచ్చి 121, 12 స్క్వేర్ 144. కాబట్టి వాటి మధ్య ఉంది కాబట్టి 12 స్క్వేర్ ఈస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 137. ఇప్పుడు మనము ఈ 12 ప్రైమ్ నంబర్స్ లెస్ దాన్ 12 అనేది చూసుకుంటే సరిపోతుందన్నమాట. లెస్ దాన్ 12 ఏమేమి ఉన్నాయి? ప్రైమ్ నంబర్స్ మనకిక్కడ 2, 3, 5, 7, 11 ఉన్నాయి. కాబట్టి అవి రాశాను. క్లియర్‌లీ నన్ ఆఫ్ దెమ్ ఇట్ డివైడ్స్ ఈ 5 నంబర్‌లు ఈ 137ని డివైడ్ చేస్తా లేదా చూసుకుంటే సరిపోతుంది. ఇదన్నీ మనం టెస్ట్ చేయాల్సిన అవసరం. కాబట్టి 137 అనేది ప్రైమ్ నంబర్. ఇక్కడ చూడండి 173 అన్నాడు. కాబట్టి 13 స్క్వేర్ వచ్చి 169, 14 స్క్వేర్ 196. కాబట్టి వాటి మధ్య 14 స్క్వేర్ ఉంది. 14 కన్నా తక్కువ ఉండే ప్రైమ్ నంబర్‌లివి. ఇవన్నీ ఒక్కొక్కటిగా టెస్ట్ చేసామంటే నన్ ఆఫ్ దెమ్ డివైడ్స్ మనకేం చేస్తుందంటే, ఈ ఈ నంబర్ అనేది ఎన్ అనేది మనం అన్నీ టెస్ట్ చేయాల్సిన అవసరం లేకుండా వాటి మధ్య ఎన్‌ని కన్నా తక్కువ ఉండే ప్రైమ్ నంబర్స్ డివైడ్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ ఇక్కడ ఇదొచ్చేసి 319 18 స్క్వేర్ ఈస్ గ్రేటర్ దాన్ కాబట్టి 18 స్క్వేర్ కన్నా తక్కువ ఉన్న ప్రైమ్ నంబర్స్ ఇవి. వాటిల్లో ఔట్ ఆఫ్ దీస్ ప్రైమ్ 11 డివైడ్ చేస్తుంది. కాబట్టి ఒక్కొక్కటిగా మనం చూసుకుంటే కాబట్టి 319 ఈజ్ నాట్ ఏ ప్రైమ్ నంబర్. ఈ రకంగా మనం అన్నిటికి కూడా అది ఈ స్క్వేర్ చేయడం ద్వారా కనుక్కోవడం ద్వారా కన్నా తక్కువ ఉండే ప్రైమ్ నంబర్స్‌ని మాత్రమే టెస్ట్ చేస్తాం. అంతేగాని అన్ని ప్రైమ్ నంబర్స్ మనం టెస్ట్ చేసి అది ప్రైమా కాదా అనేది కనుక్కునేదానికి మనకు శ్రమ తగ్గిచ్చేస్తుంది. ఇక్కడ కాంపోజిట్ నంబర్స్, నేచురల్ నంబర్స్ విచ్ ఆర్ నాట్ ప్రైమ్ ఆర్ కాల్డ్ కాంపోజిట్ నంబర్స్. ప్రైమ్ నంబర్స్ కానివన్నీ కూడా కాంపోజిట్ నంబర్స్. కో-ప్రైమ్స్ నేచురల్ నంబర్స్ ఏ అండ్ బి సెట్ టు బి కో-ప్రైమ్ ఇఫ్ దేర్ హెచ్‌సిఎఫ్ ఈస్ 1. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ 1 ఉండేటివన్నీ కూడా ఇవన్నీ కో-ప్రైమ్స్. పెయిర్స్ ఆఫ్ కో-ప్రైమ్స్. ఆబ్జెక్టివ్ టైప్ క్వెషన్స్. ఇక్కడ చూడండి ఇఫ్ ది నంబర్ ఇది నిన్ననే డిస్కస్ చేసాము మనం యెస్టర్‌డే. కంప్లీట్‌లీ డివిజిబుల్ బై 8 అన్నాడు. మనకి 8 డివిజిబుల్ రూల్స్ ఏముంది? లాస్ట్ 3 డిజిట్స్ 8 చేత డివిజిబుల్ అయిపోతే సరిపోతుంది. కాబట్టి ఒక్కొక్క నంబర్‌గా పెట్టి చూసామంటే x 3 పెట్టినప్పుడు డివిజిబుల్ అవుతుంది. కాబట్టి 3 అనేది అక్కడ ఉండాల్సిన నంబర్. టెస్ట్స్ ఆఫ్ డివిజిబిలిటీ రూల్ 2 చూసేసాము. 3 కూడా మనం నిన్న చూసాము ఇది. 3 చేత డివిజిబుల్ అవ్వాలంటే అందులో అన్ని నంబర్స్ యాడ్ చేస్తే అది 3 చేత డివిజిబుల్ అవ్వాలి. తర్వాత 9 చేత డివిజిబుల్ అవ్వాలంటే కూడా సేమ్ 3కి 9కి ఒకటే రూల్. ఇవన్నీ యాడ్ చేస్తే ఇది 9 చేత డివిజిబుల్ అవ్వాలి. కాబట్టి 4 చేత డివిజిబుల్ అవ్వాలంటే లాస్ట్ 2 డిజిట్స్ 4 చేత డివిజిబుల్ అయితే సరిపోతుంది. అదేవిధంగా 8 చేత డివిజిబుల్ అవ్వాలంటే లాస్ట్ 3 డిజిట్స్ 8 చేత డివిజిబుల్ కాబడాలి. 5 చేత డివిజిబుల్ అవ్వాలంటే లాస్ట్ డిజిట్ యూనిట్ డిజిట్ 0 గాని 5 గాని ఉండాలి. 10 చేత డివిజిబుల్ అవ్వాలంటే లాస్ట్ డిజిట్ 0 ఉండాలి. అదేవిధంగా 11 చేత డివిజిబుల్ అవ్వాలంటే ఇది కొంచెం కాంప్లికేటెడ్. మనము వీటిల్లో ఉండే అన్ని ఆడ్ నంబర్స్, ఈవెన్ నంబర్స్ చూసుకుంటాం. సమ్ ఆఫ్ డిజిట్స్ ఇన్ ఆల్ ఆడ్ ప్లేసెస్ ఉండేటివి, ఆడ్ ప్లేసెస్ ఉండే వాటి మొత్తము, ఈవెన్ ప్లేసెస్ ఉండే వాటి మొత్తము ఈ డిఫరెన్స్ 0 కానీ, 1 గాని, 11 గాని అవ్వాలి.
చూడండి ఇక్కడ కన్సిడర్ ది నంబర్ ఇక్కడ number divisible by 11 if the difference between the sum of its digit at odd places and the sum of its digit at even places is either 0 or a number divisible by 11. కాబట్టి మనము వాటి ఆడ్ ప్లేసెస్ చూసుకోవాలి. ఇక్కడ ఈ నంబర్ చూడండి, వీటి ఆడ్ ప్లేసెస్లో ఏమేమి ఉన్నాయి, ఏ పక్క నుంచి వచ్చాను. 1 7 4 ఆడ్ ప్లేసెస్లో, 3 + 9 ఆడ్ ప్లేసెస్లో, అదేవిధంగా ఈవెన్ ప్లేసెస్. ఇది వచ్చేసి ఈ నెంబర్ 23 - 12 ఇది 11 డివిజిబుల్ అవుతుంది కాబట్టి ఈ టోటల్ నెంబర్ 11 చేత డివిజిబుల్ అయిపోతుంది. ఇక్కడ చూడండి, ఇది కూడా దిస్ ఈజ్ నాట్ డివిజిబుల్ బై 11. ఇక్కడ ఆడ్ ప్లేసెస్లో ఉండేటివి 2 8 తర్వాత 6 తర్వాత 7. ఇక్కడ ఈవెన్ ప్లేసెస్లో ఉండేటివి. బట్ 11 గురించి కొంచెం కాంప్లికేటెడ్ కాబట్టి 11 గురించి కూడా అడిగి ఉన్నారు. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో ఇది సెకండ్ క్వశ్చన్ ఏమంటే ఇది యావరేజెస్ మీద ఇచ్చారు. ది యావరేజ్ మంత్లీ ఇన్కమ్ ఆఫ్ పి అండ్ క్యూ ఈజ్ 5050. క్యూపీ ఇది 6250, పిఆర్ది 5200. నేనేం రాశాను, పి ప్లస్ క్యూ ఈజ్ ఈక్వల్ టు ఆవరేజ్ అన్నాడు. ఆవరేజ్ అంటే ఏమి, పి ప్లస్ క్యూ బై 2 వచ్చి ఇది అనమాట. కాబట్టి మనకు పి ప్లస్ క్యూ కావాలంటే దీన్ని 2తో మల్టిప్లై, క్యూ ప్లస్ ఆర్ కావాలంటే దీని యావరేజ్ కాబట్టి 2తో మల్టిప్లై చేయాలి. ఇది సిగ్మా ఎక్స్, ఇది సిగ్మా ఎక్స్, ఇది ఎన్ ఇంటూ ఎక్స్ బార్, ఎన్ ఇంటూ ఎక్స్ బార్. ఎన్ అంటే 2 నెంబర్సే కాబట్టి ఆ రకంగా 1 2 3 ఈక్వేషన్స్ వేసుకున్నాను. మనకు ఫ్రమ్ ఇవన్నీ యాడ్ చేసామనుకోండి 2 పీలు 2 క్యూలు 2 ఆర్లు వస్తాయి. 2 ఇంటూ పీ ప్లస్ క్యూ వస్తుంది. అదే మనకు పీ ప్లస్ క్యూ ప్లస్ ఆర్ అంటే 2 ఇటువైపు బై మల్టిప్లై చేస్తుంది. పీ మాత్రమే కావాలనుకోండి క్యూ ప్లస్ ఆర్ మనకు తెలుసు, అది వేసుకుంటే పీ వాల్యూ వచ్చేస్తుంది. తర్వాత ఆవరేజ్ అంటే సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఎ మ్యాన్ కవర్స్ డిస్టెన్స్ at x kilometers equal distance y kilometers, then the average speed whole journey is ఈక్వల్ డిస్టెన్స్ ఉన్నప్పుడే ఇది వర్తిస్తుంది. 2xy బై x ప్లస్ y, ఇది హార్మోనిక్ మీన్ అనమాట. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. ఇక్కడ నెక్స్ట్ ఫోర్త్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్. ది యావరేజ్ ఏజ్ ఆఫ్ హస్బెండ్ వైఫ్ అండ్ దర్ చైల్డ్ ఈజ్ 3 years ago ఈజ్ 27 years అండ్ వైఫ్ చైల్డ్ మాత్రము 5 years ago 20 years ఇచ్చాడు. ఇక్కడ జాగ్రత్తగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను చూడండి. సమ్ ఆఫ్ ది ప్రజెంట్ ఏజెస్, ప్రజెంట్ ఏజ్ ఆఫ్ హస్బెండ్ అడిగాడు. ప్రజెంట్ ఏజెస్ తీసుకుంటే 3 ఏళ్ల క్రితం అన్నాడు. 3 ఏళ్ల, ఇక్కడ ఎన్ని ఏళ్ల క్రితం ఇచ్చాడు, 3 years ago అన్నాడు కాబట్టి 3 years 3తో మల్టిప్లై చేయాలి. దీన్ని 27 మీన్ అనేది కాబట్టి దీన్ని 3తో మల్టిప్లై చేయాలి, దీన్ని 3తో మల్టిప్లై చేయాలి. 3 years కాబట్టి మొత్తం యావరేజ్ ఏజ్ అంటే ముగ్గురు యావరేజ్, ఇది యావరేజ్, ఇది ముగ్గురు యావరేజ్ కాబట్టి ఇది సిగ్మా ఎక్స్ టోటల్, ఇది టోటల్ ఏజెస్ అనమాట. ముగ్గురి టోటల్ ఏజెస్ ఎక్స్ బార్ ఇంటూ ఎన్, ఇది సిగ్మా ఎక్స్. 3 ఏళ్ల క్రితం కాబట్టి ఇవి కలిపినామంటే ప్రజెంట్ ఇది 90 years వస్తుంది అనమాట. ప్రజెంట్ ఏజెస్ ముగ్గురివి 90 years వస్తుంది. అదేవిధంగా వాళ్ళిద్దరివే ఇచ్చారు, ఇద్దరివి యావరేజ్ ఏజ్ 20, ఇవి ఇద్దరు ఏజ్ 5 years బ్యాక్ అన్నారు కాబట్టి ఇద్దరు 5 years బ్యాక్ అంటే 10తో మల్టిప్లై చేసుకోవాలి, 50 years. ఇక్కడ 90 - 50 ఇవి ఇద్దరు ఏజెస్, ఇవి హస్బెండ్ ఏజ్ లేకుండా, ఇవి హస్బెండ్ ఏజ్ లేకుండా కాబట్టి ప్రజెంట్లో కాబట్టి 90 - 50 ఈజ్ ఈక్వల్ టు 40 years. ఏ కార్ ఓనర్ బైస్ పెట్రోల్, అతను ఏమంటే 3 ఏళ్ల పాటు పెట్రోల్ రేట్లు ఇక్కడ ఇచ్చారు. ఫస్ట్ ఇయర్ ఏమో 7.5 రూపీస్ లెక్కన, సెకండ్ ఇయర్ 8 రూపీస్ లెక్కన, థర్డ్ ఇయర్ 8.5 పర్ లీటర్ కొన్నాడు. టోటల్ ఒక సంవత్సరానికి అతను 4000 స్పెండ్ చేశాడు కదా. ఏమడిగాడు, అప్రాక్సిమేట్లీ కాస్ట్ పర్ లీటర్ మొత్తం 3 ఏళ్ళకి కలిపి అతనికి ఎంత యావరేజ్ ఏజ్ పడింది అడిగారు అనమాట. టోటల్ క్వాంటిటీ ఆఫ్ పెట్రోల్ కన్జ్యూమ్డ్ ఇన్ 3 years వచ్చేసి ఫస్ట్ ఇయర్ అతను 4000 ఖర్చు పెడతాడు, ఇన్ని లీటర్లు కొన్నాడు. 4000 ఖర్చు పెడతాడు, 8 రూపాయల లెక్కన కొన్నాడు. సెకండ్ ఇయర్, మూడో సంవత్సరం 8.5 రూపాయల లెక్కన కొన్నాడు. కాబట్టి ఇన్ని లీటర్ల పెట్రోల్ అతను కొన్నాడు. మొత్తం అతను 3 ఏళ్ళకి కలిపి 12,000 స్పెండ్ చేశాడు, ఇన్ని లీటర్ల పెట్రోల్ కొన్నాడు. దీంట్లో మనం 4000 కామన్ చేసి దీన్ని రేషియోగా తీసుకొని వచ్చాను. ఇన్ని లీటర్స్ పెట్రోల్ ఇంత డబ్బు ఖర్చు పెట్టాడు కాబట్టి మనకు యావరేజ్ కాస్ట్ ఇక్కడ 12,000 డివైడెడ్ బై ఈ అమౌంట్ వస్తుంది. ఇప్పుడు 51 అనేది 12,000 మల్టిప్లై చేసి డినామినేటర్ చేస్తుంది కాబట్టి యావరేజ్ 3 ఏళ్ళకి కలిపి అతనికి యావరేజ్ 7.998 యావరేజ్ అతనికి పడింది అనమాట. ది మాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అమాంగ్ దెమ్, ఇది 1001 pencils, 910 pencils can be distributed in such a way that each students get the same number of pens and same number of pencils. The required number is highest common factor of
1001 అండ్ 910 ఈజ్ ఈక్వల్ టు 91 అనేది హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అమాంగ్ దీస్ 2 నెంబర్స్. కాబట్టి మనము 91 ఆన్సర్‌గా వేసుకుంటాం. ది రిక్వైర్డ్ నంబర్ ఇది ఫ్యాక్టర్స్ అండ్ మల్టిపుల్స్‌గా ఇక్కడ ఇచ్చాను. ఈ కాన్సెప్ట్ మీద వచ్చింది కాబట్టి ఇఫ్ ఏ నంబర్ ఏ డివైడ్స్ అనదర్ నంబర్ బి ఎగ్జాక్ట్లీ వి సే దట్ ఏ ఈజ్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ బి. ఇన్ దిస్ కేస్ బి ఈజ్ కాల్డ్ మల్టిపుల్ ఆఫ్ ఏ అన్నమాట. వీటిని మల్టిపుల్స్ ఫ్యాక్టర్స్ మల్టిపుల్స్ అంటూ ఉంటారు. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఆర్ గ్రేటెస్ట్ కామన్ డివైజర్ జీసీఎం అన్నా హెచ్సిఎఫ్ అన్నా ఒకటే. ఏమంటే ది హెచ్సిఎఫ్ ఆఫ్ 2 ఆర్ మోర్ దాన్ 2 నంబర్స్ ఈజ్ ది గ్రేటెస్ట్ నంబర్ దట్ డివైడ్స్ ఈచ్ ఆఫ్ దెమ్ ఎగ్జాక్ట్లీ అన్నమాట. ఉండే వాటిల్లో ఏది గ్రేటెస్ట్ నంబరు ఆ నంబర్స్ రెండింటిని ఎగ్జాక్ట్‌గా డివైడ్ చేయగలుగుతాం అది. 252 కెన్ బి ఎక్స్‌ప్రెస్డ్ యాస్ ఎ ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ యాస్ మనము వీటన్నిటిని మల్టిప్లై చేస్తే ఏది ప్రొడక్ట్ వస్తుందో అది చూడాలి. ఈ 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 7 మల్టిప్లై చేస్తే 252 వస్తుంది. దీనికి మనం ఏం చేయాలంటే 252 ఇట్లా వేసుకొని 2 1 2 1 1 2 1 వస్తుంది. మళ్ళా 3తో వస్తుంది. 4 40 41 వస్తుంది. కాబట్టి అట్లా మనం చేసుకుంటా వెళ్ళాలన్నమాట. ది దే 3 డిఫరెంట్ కంటైనర్స్ కంటైన్స్ 3 డిఫరెంట్ కంటైనర్స్ ఉన్నాయి. 496 లీటర్స్, 403 లీటర్స్, 713 లీటర్స్ ఆఫ్ మిక్చర్స్ ఆఫ్ మిల్క్ అండ్ వాటర్ రెస్పెక్టివ్లీ. వాట్ బిగ్గెస్ట్ మెజర్ కెన్ బి మెజర్ ఆల్ ది 3 డిఫరెంట్ వీటికి మనము ఈ మూడిటికి హైయెస్ట్ కామన్ మల్టిప్లైయర్ కనుక్కుంటే అది 31 లీటర్స్. కాబట్టి 31 లీటర్స్ అనేది మనకు ఆన్సర్‌గా ఉంటుంది. There are 2 methods of finding HCF. Factorization method. Express each one of the given numbers as a product of prime factors. The product of least powers of common prime factor gives us highest common factor. Here division method ద్వారా కూడా కనుక్కోవచ్చు. Suppose we have to find the HCF of 2 given numbers. Divide larger number by the smaller one. Now divide the divisor by the remainder. Repeat the process of dividing the preceding number by the remainder. Last obtained till 0 is obtained as remainder. The last divisor is required HCF format. Finding HCF of more than 2 numbers. Suppose we have to find HCF of 3 numbers, then HCF of any 2 and the third number gives us HCF of 3 given numbers. Similarly, HCF of more than 3 numbers may be obtained అన్నమాట. ముందు మనం 3 కనుక్కుంటాము, ఆ తర్వాత ఇంకో దానికి కనుక్కుంటాం. లీస్ట్ ఫ్యాక్టర్ ఎల్సిఎం అనేది ఉంది. లీస్ట్ నంబర్ విచ్ ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై ఈచ్ వన్ ఆఫ్ ది గివన్ నంబర్. ఇక్కడ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అది, ఇది లీస్ట్ కామన్ మల్టిప్లైయర్ అనమాట. ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ఆఫ్ ఫైండింగ్ ఎల్సిఎం. మనం ఏం చేయాలంటే రిజాల్వ్ ఈచ్ వన్ ఆఫ్ ది గివన్ నంబర్స్ ఇంటూ ఏ ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్. మనకి ఎట్లా ప్రైమ్ నెంబర్స్ మనకు తెలుసు 2 3 5 7 ఇట్లా ఉన్నాయి కదా. ప్రైమ్ ఫ్యాక్టర్స్గా వాటిని కన్వర్ట్ చేయాలి. నంబర్ని చేసిన తర్వాత ప్రోడక్ట్ ఆఫ్ హైయెస్ట్ పవర్స్ ఆఫ్ ఆల్ ది ఫ్యాక్టర్స్ మనకు ఎల్సిఎం ఇస్తుంది. కామన్ 2 మెథడ్లు ఉన్నాయి. కామన్ డివిజన్ మెథడ్, షార్ట్ కట్ మెథడ్ ఆఫ్ ఫైండింగ్ ఎల్సిఎం. అరేంజ్ ది గివన్ నెంబర్స్ ఇన్ ఏ రో in any order, divide by a number which divides exactly at least 2 of the given numbers and carry forward the number which are not divisible. Repeat the above process till no 2 of the numbers are divisible by the same number except 1. The product of the divisor and the undivided numbers is required LCM of the given numbers. Product of 2 numbers, ఇది ఒక ఫార్ములా, చాలా ఇంపార్టెంట్ ఫార్ములా. Product of 2 numbers is product of their HCF and LCM. Co-primes. 2 numbers are said to be co-prime if their HCF is 1 అన్నమాట. అదేవిధంగా HCF and LCM of fractions is equal to HCF is equal to HCF of numerators divided by LCM of denominator. అదేవిధంగా LCM is equal to LCM of numerators by HCF of denominators. వీటి మీద మనకు రాలేదు కానీ ఈ ఫోర్త్ బిట్ మీద జనరల్గా మనకు డిగ్రీలో ఎగ్జామినేషన్స్ వస్తూ ఉంటాయి, క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం ఆఫ్ డెసిమల్ ఫ్రాక్షన్స్, కొంచెం ఇదే మనకైతే రావడం లేదు, ఒకసారి చూసుకోండి. కంపారిజన్ ఆఫ్ ఫ్రాక్షన్స్, కంపారిజన్ చేయాలంటే ఫైండ్ ది ఎల్సిఎం ఆఫ్ ది డినామినేటర్, ఇది కూడా మనకైతే రాలేదు. ఫైండ్ ది హెచ్సిఎఫ్ ఆఫ్ ది కామన్ ఫ్యాక్టర్ కనుక్కోమన్నాడు. ప్రైమ్ నెంబర్స్ కామన్ టు గివన్ నెంబర్స్, ఈ మూడిట్లో కామన్గా ఉండేటివి మనం కామన్ చేసామంటే దీంట్లో ఏమో 2 కామన్ చేయొచ్చు. 2 5 7 మూడిట్లో ఉన్నాయి చూడండి. ఇక్కడ 5కి ఒకటే ఉంది, మిగతా చోట్ల అంతా లేదు. కామన్గా ఉండేది 5 కామన్ చేయొచ్చు, వీటిలో 2 కామన్ చేయొచ్చు. 7 ఇక్కడేమో 7 స్క్వేర్ ఉంది కాబట్టి 7 స్క్వేర్ తప్ప మిగతా ఏది కామన్ చేయలేం.
హెచ్‌సిఎఫ్ ఏమిస్తుంది? వీటి యొక్క ప్రొడక్ట్ మనకు హెచ్‌సిఎఫ్ ఇస్తుంది. ఇక్కడ ఇక్కడేం చేయొచ్చు 180 దీన్ని కోఫాక్టర్స్‌గా రాసుకున్నాము. దీన్ని కోఫాక్టర్స్ ఆఫ్ ప్రైమ్ నంబర్స్‌గా రాసుకున్నాము. ప్రొడక్ట్ ఆఫ్ కోఫాక్టర్స్ ఆఫ్ ప్రైమ్‌గా రాసుకున్నాం. వీటిల్లో కామన్‌గా ఉండేవి ఏముందో చూసుకుందాం. కాబట్టి 3 స్క్వేర్, 2 స్క్వేర్, 3 స్క్వేర్ అనేది 36 అనేది మనకు హెచ్‌సిఎఫ్ అవుతుంది. ఇంకో పద్ధతిలో ఈ రకంగా కూడా కనుక్కుంటూ ఉంటాం. దీనికి వీటిల్లో ఏది మనం డిఫరెన్స్ చూసుకుంటామో డివైడ్ చేసి 81 వచ్చింది. తర్వాత మళ్ళా దీన్ని డివైడ్ చేసాం. 324 వచ్చింది. కాబట్టి ఈ 1134, 125 వీటికి కామన్‌గా ఏదుంది? 81 ఉంది కాబట్టి 81 తీసుకున్నాం. అదేవిధంగా దీనికి కూడా కాలిక్యులేట్ చేసుకోవచ్చు. లోయెస్ట్ టర్మ్స్‌గా రెడ్యూస్ చేయడానికి ఇది వాడతాం మనము. ప్రొడక్ట్ ఆఫ్ హైయెస్ట్ పవర్స్, ఫైండ్ ది ఎల్‌సిఎం ఆఫ్ ది ఎల్‌సిఎం. ఇక్కడ 40% ఆఫ్ ఎ నంబర్ ఈజ్ ఈక్వల్ టు 2/3 ఆఫ్ అనదర్ నంబర్. వాట్ ఈస్ ది రేషియో ఆఫ్ ఫస్ట్ నంబర్ ది సెకండ్ నంబర్ అన్నాడు. 40% ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2/3 బి, 2/3 కాబట్టి. దెన్ 40a/100 ఈజ్ ఈక్వల్ టు 2b/3 అవుతుంది. దీంట్లో నుంచి మనకు a/b ఈజ్ ఈక్వల్ టు 5/3 అని వస్తుంది. AB ఈజ్ ఈక్వల్ టు 5:3 రేషియోలో అన్నట్టుగా మనం రాసేయచ్చు. రేషియోస్ గురించి చూద్దాం. రేషియో అనే కాన్సెప్ట్ వచ్చింది కాబట్టి ది రేషియో ఆఫ్ 2 క్వాంటిటీస్ A అండ్ B ఈజ్ ది సేమ్ యూనిట్ ఈజ్ ది ఫ్రాక్షన్ A/B. సేమ్ యూనిట్స్ కాబట్టి A/Bగా రాసుకోవచ్చు. అండ్ వి రైట్ ఈజ్ A:B. In the ratio A:B, we call A as the first term and or antecedent. Aని antecedent అంటాము. Antecedent and B is the second term or consequent. A అనేది antecedent, B అనేది consequent. ఈ రేషియో 5:9ని 5/9గా రాయొచ్చు. Antecedent 5, consequent 9 అన్నమాట. The multiplication or division of each term of a ratio by the same non-zero number does not affect the ratio. మనము ఒకే నాన్ జీరో నెంబర్‌తో ఎన్ని సార్లు మనం డివైడ్ చేసినా రేషియో ఏం డిస్టర్బ్ కాదు. ఇప్పుడు దీన్ని చూడండి 4:5 అని 8:10గా రాసుకోవచ్చు. లేదంటే 12:5గా రాసుకోవచ్చు. ఈ రకంగా మళ్ళా మనం డివైడ్ చేసామనుకోండి, అదే 4:6ని 2:3గా రాసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ 2తో మల్టిప్లై చేశాను, 8 వచ్చింది. ఇక్కడ 12:5, 12:15 ఎట్లా వస్తుంది? ఇక్కడ 3తో మల్టిప్లై చేస్తే వస్తుందా? దీన్ని 3 మల్టిపుల్స్‌గా రాయండి. 3తో డివైడ్ చేసామనుకోండి 4 వస్తుంది. దీంతో డివైడ్ చేసామనుకోండి 5 వస్తుంది. కాబట్టి ఈ రకంగా కూడా రాసుకోవచ్చు. ఇక్కడ దీన్ని 2తో మల్టిప్లై చేస్తే ఇది వస్తుంది. 3తో మల్టిప్లై చేస్తే ఇది వస్తుంది. 4తో మల్టిప్లై చేసినా ఇదేమి డిస్టర్బ్ కాదు. దీని మీద కూడా మనకు ప్రాబ్లమ్స్ వస్తూ ప్రపోర్షన్. ఈ ప్రపోర్షన్ మీద కూడా చాలా సార్లు మనకు ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి. ప్రపోర్షన్ అంటే ఏమంటే ది equality of two ratios is called proportion. If A:B is equal to C:D, write A:B is to C:D గా రాసుకుంటాం. Say that A, B, C, D are the in proportion అనుకుంటాం. A and B are called extremes while B and C are called mean terms. Product of mean terms is equal to product of extremes అన్నమాట. దీని మీద కూడా మనకు వస్తూ ఉంటుంది. మనము A into B into Cని ప్రోడక్ట్, A into D ప్రోడక్ట్‌గా రాసుకోవచ్చు. ఫర్ ది ప్రపోర్షనల్, ఫోర్త్ ప్రపోర్షనల్ దీని మీద కూడా అడుగుతున్నారండి. ఫోర్త్ ప్రపోర్షనల్ ఈజ్ ఈక్వల్ టు ఇఫ్ A:B ఈజ్ ఈక్వల్ టు C:D, దెన్ D ఈజ్ కాల్డ్ ది ఫోర్త్ ప్రపోర్షనల్ ఆఫ్ ABCD. థర్డ్ ప్రపోర్షనల్. దీంట్లో C అనేది థర్డ్ ప్రపోర్షన్. ABCDలో C అనేది థర్డ్ ప్రపోర్షన్. ప్రపోర్షన్ టు A అండ్ B అన్నమాట. మీన్ ప్రపోర్షనల్. మీన్ ప్రపోర్షనల్ మీద కూడా మనకు ప్రాబ్లమ్స్ ఇస్తూ. మీన్ ప్రపోర్షనల్ బిట్వీన్ A అండ్ B ఈజ్ రూట్ ఆఫ్ AB అన్నమాట. ఏదో ఒక 2 నెంబర్లు ఇచ్చేసి వాటి మీన్ ప్రపోర్షనల్ ఏంది అని కనుక్కోమని. కాబట్టి మనం రూట్ ఆఫ్ AB అనేది మీన్ ప్రపోర్షన్. కాంపోజిషన్ ఆఫ్ రేషియోస్. A:B is greater than C:D implies A/B is greater than C/D. దీన్ని A/Bగా రాసుకోవచ్చు. C/D గ్రేటర్ దాన్. కాంపౌండ్ రేషియో అంటే A:B ఇంటూ C:D E:Fని ఫస్ట్ టర్మ్స్ అన్ని మనం మల్టిప్లై చేసుకుంటే దాని రేషియో సెకండ్ టర్మ్స్ మల్టిప్లై చేసుకునే దానికి అవుతుంది. డూప్లికేట్ ఆఫ్ రేషియో ఇది కూడా అడుగుతున్నారు. డూప్లికేట్ ఆఫ్ రేషియో ఈజ్ AB యొక్క డూప్లికేట్ A²B². సబ్ డూప్లికేట్ అనేది రూట్ అనమాట. AB యొక్క సబ్ డూప్లికేట్ రూట్ A రూట్ B అవుతుంది. ట్రిప్లికేట్ అనేది
ఏ పవర్ ఏ క్యూబ్ ఈజ్ టు బి క్యూబ్ అనేది ట్రిప్లికేట్ ఆఫ్ రేషియో అవుతుంది. ట్రిప్లికేట్ అంటే ఏ పవర్ 1/3 బి పవర్ 1/3 అనేది సబ్ ట్రిప్లికేట్ అవుతుంది. దీని మీద అంతా కూడా వైవి యూనివర్సిటీలో వాటిలో కూడా క్వశ్చన్స్ వీటి మీద అడుగుతూ ఉన్నారు. మన యూనివర్సిటీలో అయితే ఇంతవరకు అడగలేదు. ఇఫ్ ఏ బై బి ఈజ్ ఈక్వల్ టు సి బై డి అన్నప్పుడు ఏ ప్లస్ బి డివైడెడ్ బై ఏ ప్లస్ బి డివైడెడ్ బై ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు సి ప్లస్ డి డివైడెడ్ బై సి మైనస్ డి అవుతుంది. ఇది కాంపోనెండో అండ్ డివిడెండో రూల్ అంటారు. దీన్ని కాంపోనెండో అండ్ డివిడెండో రూల్ అంటారు. Variation. We say that x is directly proportional to y if x is equal to k into y గా రాసుకుంటే for some constant k then we write x is proportional to y గా పై అని అంటూ ఉంటాం. దీన్ని ఏదో ఒక కాన్స్టెంట్ యొక్క మల్టిపుల్ గా కానీ రాయగలిగితే ప్రపోర్షనల్ అని అంటూ ఉంటాం. We say that x is inversely proportional to y that if xy is equal to k. ఇన్వర్స్ని ప్రపోర్షనల్ అంటే xy మనం k గా రాసుకోగలిగితే ఇన్వర్స్ని ప్రపోర్షనల్ అంటే x is proportional to 1/y అవుతుంది. An amount of 738 was divided between A and B and C. Each of them has received rupees 25 less. ఒక్కొక్కరు 25 less తీసుకున్నారంట. Their share should have been in the ratio of 1:3:2. ఇక్కడ ఏమడిగాడు? సి ఎంత తీసుకున్నాడు అని అడిగాడు. చూడండి 735 ఒక్కొక్కరు 25 లెస్ తీసుకున్నారు. కాబట్టి ఒక్కొక్కరు 25 అంటే 75 లెస్ తీసుకున్నారు. 735లో నుంచి 75 తీసేస్తే ఇదే వాళ్ళు తీసుకున్న రిమైండర్ అనమాట. ఇప్పుడు సి రిసీవ్ చేసుకున్నదంతా ఈ రిమైండర్ యొక్క C2 రేషియోలో తీసుకున్నాడు. టోటల్ 2 + 3 + 1 6 అతను తీసుకునేది. కానీ మనం అలా అతను తీసుకున్న దానికి లెస్ తీసుకున్న దానికి యాడ్ చేసేసేయాలి. ప్లస్ 25 యాడ్ చేస్తే 225 వస్తుంది. A shopkeeper buys 10 eggs at rupees 1.2 per piece. Unfortunately, 4 eggs spoiled during the transportation. Shopkeeper sells the remaining eggs at rupees 15. Total అన్ని eggs 15 rupees కమ్మేశాడు. A dozen. Find the profit or loss అన్నాడు. కాస్ట్ ప్రైస్ ఎంత? ఇక్కడ 100 eggs 1.2 లెక్కన కొన్నాడు. 120 అనేది కాస్ట్ ప్రైస్. డ్యామేజ్ వచ్చేసి 4 × 1.2 4.8 తీసేస్తే మొత్తం వచ్చింది కాస్ట్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ ఎంత? ఒక్కొక్క డజను 15 పర్ డజన్ అమ్మాడు. రిమైనింగ్ ఎగ్స్ 96 ఎగ్స్ ఉన్నాయి. 8 డజన్లు ఉన్నాయి. 8 డజన్లు 15 రూపాయలు చొప్పున అమ్మాడు. 120 రూపీస్ వచ్చింది. కాబట్టి 120 రూపీస్. సెల్లింగ్ ప్రైసు కాస్ట్ ప్రైజు ఈక్వల్ అయిపోయింది. ఈ నో లాసు నో గెయిన్. అంతే కదా? నో లాసు నో గెయిన్. అతను ఈ డ్యామేజ్ అయినా కూడా దాన్ని అతను ఎక్కువ కమ్మాడు కాబట్టి నో లాసు నో గెయిన్ వచ్చింది. కాస్ట్ ప్రైజు సెల్లింగ్ ప్రైజ్ మీద కూడా చాలా సార్లు ప్రతి క్వశ్చన్ పేపర్లో ప్రాబ్లం వస్తూ ఉంటాయి. ఇవి బిజినెస్ అనలిటిక్స్ అంటారు. ది ప్రైజ్ అట్ విచ్ అన్ ఆర్టికల్ ఈజ్ పర్చేజ్డ్ ఈజ్ కాల్డ్ కాస్ట్ ప్రైజ్. ఎంత కొన్నామో దాన్ని కాస్ట్ ప్రైజ్ అంటాం. అబ్రివేటెడ్ యాజ్ సిపి, ఇది స్టాండర్డ్ నోటేషన్. సెల్లింగ్ ప్రైజ్ని ఎస్పి అంటారు. మనం ఎంత కమ్మామో దాన్ని సెల్లింగ్ ప్రైజు అని అంటూ ఉంటాం. ఎస్పి అనమాట. ప్రాఫిట్ అనేది ఈ సెల్లింగ్ ప్రైజ్ ఈజ్ గ్రేటర్ దాన్ కాస్ట్ ప్రైజ్, ది సెల్లర్ set to have a profit. If selling price is less than cost price, seller is set to have incurred loss అనమాట. కాబట్టి ఈ ఫార్ములా జాగ్రత్తగా చూద్దాము. గెయిన్ అంటే సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. లాస్ అంటే కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్. లాస్ ఆర్ గెయిన్ ఈజ్ ఆల్వేస్ రివోక్డ్ యాజ్ కాస్ట్ ప్రైస్. గెయిన్ పర్సంటేజ్ కావాలంటే గెయిన్ ఇంటూ 100 బై కాస్ట్ ప్రైస్. లాస్ పర్సంటేజ్ కావాలంటే లాస్ ఇంటూ 100 బై కాస్ట్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ కావాలంటే 100 ప్లస్ గెయిన్ పర్సంటేజ్ డివైడెడ్ బై 100 ఇంటూ కాస్ట్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ 100 మైనస్ లాస్ పర్సంటేజ్ బై 100 ఇంటూ కాస్ట్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 100 బై 100 ప్లస్ గెయిన్ ఇంటూ సెల్లింగ్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ అంటే 100 మైనస్ లాస్ పర్సంటేజ్ ఇంటూ సెల్లింగ్ ప్రైస్. ఇఫ్ అన్ ఆర్టికల్ ఈజ్ సోల్డ్ ఎట్ ఎ గెయిన్ ఆఫ్ rupees 35%, then selling price is 135% of cost price. If an article is set to a loss, say 35%, then selling price is 65% of cost price. When a person sold 2 smaller items, ఇవన్నీ కూడా నేను ఆర్ఎస్ అగర్వాల్లో నుంచి రాశాను. Then the 2 similar items, X percentage and other loss percentage X, then the seller always incurred a loss given by common loss and gain percentage divided by 10 square, X by 10 square. If a trade process to sell his goods at cost price but uses false weights, then gain percentage equal to error by
ట్రూ వాల్యూ మైనస్ ఎర్రర్ ఇంటూ 100. ఇవన్నీ కూడా మనకి ఇవైతే రావడం లేదు. ఫస్ట్ ఇక్కడ వరకు 9 వరకు వస్తూ ఉన్నాయి. మనకు డిగ్రీ లెవెల్‌లో అయితే. ఇప్పుడు పార్ట్నర్‌షిప్ చూద్దాము. వాటి మీద ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అవి చూసుకుందాం. పార్ట్నర్‌షిప్ అంటే ఏమంటే ఇక్కడ వెన్ 2 ఆర్ మోర్ థాన్ 2 పర్సన్స్ డూయింగ్ ఎ బిజినెస్, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ పార్ట్నర్‌షిప్. ఇన్వాల్వ్స్ ఇన్ ఏ బిజినెస్. ది స్పీడ్స్ ఆఫ్ 3 కార్స్ ఆర్ ఇన్ ది రేషియో. ఇది 25 పేజీది ఇది. 25 పేజీలో వస్తుంది. 5:4:6. Then the ratio between the time taken by them to travel the same distance is ratio of time taken 1/5:1/4:1/6. 12:15:10 అన్నమాట. అదేవిధంగా అంటే ఇది మనం మార్చుకోవాలి. ఇది మార్చుకుంటే వాటిలో మినిమంగా ఉండేది రాసుకోవాలి. ABC started a shop by investing 27,000, 72,000, 81,000 respectively. At the end of the year, profits are distributed among them. If C's share of profit is 36,000, then the total profit is అన్నాడు. ఇక్కడ ఏముంది? A:B:C ఈజ్ ఈక్వల్ టు ఇది. వీటిని ఎంత తగ్గించగలుగుతాం మనము? 27, 72, 81 చూడంగానే మనకు గుర్తొచ్చేసేయాలి. 9 డివిజన్స్ ఇవి. కాబట్టి 9,000తో డివైడ్ చేసామనుకోండి 3:8:9 వస్తుంది. కాబట్టి షీ షేరు 9, మొత్తం కలిపితే 20. షీ షేరు 9%. 20 భాగాల్లో 20 పార్ట్స్‌లో 9 పార్ట్స్ షీ షేరు. కాబట్టి ఇఫ్ ప్రాఫిట్ ఈజ్ ఎక్స్, 9/20 9/20 ఈక్వల్ టు 36/x అన్నమాట. ఎక్స్ అంటే 9/20. కాబట్టి దీనికన్నా సింపుల్‌గా మనం ఏం వేసుకోవచ్చంటే, ఇది ఎక్స్ షేర్ ఇచ్చారు మనకు. ఎక్స్ షేరు ఇంటూ 20/9 ఈక్వల్ టు 80,000. ఇది ఎక్స్. కాబట్టి టోటల్ ఇది. ఓకే. మనము దీన్ని 36,000/x. టోటల్ ప్రాఫిట్ ఎక్స్ అనుకున్నాం. దెన్ 9/20 సి షేరు 36/x అవుతుంది. కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు ఇది రివర్స్‌లో మల్టిప్లై చేస్తుంది. 20 పైకెళ్తుంది, 9 కిందకొస్తుంది. కాబట్టి 80,000 అనేది టోటల్ ప్రాఫిట్. పార్ట్నర్‌షిప్ వెన్ 2 ఆర్ మోర్ థాన్ పర్సన్స్ రన్ ఎ బిజినెస్ జాయింట్‌లీ దే ఆర్ కాల్డ్ పార్ట్నర్స్. ఇక్కడ 25 పేజీ ముందొచ్చింది కదా! వెన్ 2 ఆర్ మోర్ థాన్ 2 పర్సన్స్ రన్ ఎ బిజినెస్ జాయింట్‌లీ దే ఆర్ కాల్డ్ పార్ట్నర్స్ అండ్ ది డీల్ ఈజ్ నోన్ యాజ్ పార్ట్నర్‌షిప్ డీల్. రేషియో ఆఫ్ డివిజన్ ఆఫ్ గెయిన్స్ ఇదొక కాన్సెప్ట్. వెన్ ఇన్వెస్ట్మెంట్స్ ఆఫ్ ఆల్ పార్ట్నర్స్ ఆర్ ఫర్ ది సేమ్ టైమ్ ది గెయిన్ ఆర్ లాస్ ఈజ్ డిస్ట్రిబ్యూటెడ్ అమాంగ్ ది పార్ట్నర్స్ ది రేషియో ఆఫ్ దేర్ ఇన్వెస్ట్మెంట్స్. ఇందాక మనం చేసాం కదా, అది దీన్ని బట్టి చేసింది. A and B invest rupees X and Y respectively for a business. Then at the end of the year, A share of profit is to B share of profit is equal to X is to Y. When investments are for different time periods, then equivalent capitals are accumulated for a unit by taking capital into number of units of time. Now the gain or loss is divided by the ratio of the capitals. Suppose A invests rupees X for P months and B invests Y for Q months, then A share of profit is equal to B share of profit is equal to X to P is to Y into Q. వర్కింగ్ అండ్ స్లీపింగ్ పార్ట్నర్స్ వీటి మీద అయితే మనకు రాలేదు, కానీ ఇది కూడా ఒకసారి చూసుకోండి. స్లీపింగ్ పార్ట్నర్ అంటే ఏ పార్ట్నర్ హూ మేనేజెస్ ది బిజినెస్ ఈజ్ నోన్ యాజ్ ఏ వర్కింగ్ పార్ట్నర్ అండ్ వన్ హూ సింప్లీ ఇన్వెస్ట్ ది మనీ ఈజ్ స్లీపింగ్ పార్ట్నర్. ఏ అండ్ బి ఇది 14th మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్. ఎంటర్ ఏ పార్ట్నర్షిప్ ఇన్వెస్టింగ్ 35,000, 45,000, 55,000 respectively. The respective shares annual profit is ₹. ఓకే, వాళ్ళు ఇంతంత ఇన్వెస్ట్ చేశారు. యాన్యువల్ ప్రాఫిట్ 40,500. వాళ్ళ ముగ్గురు షేర్స్ ఎంత అని అడుగుతున్నారు. కాబట్టి మనము దీన్ని ఎట్లా కనుక్కోవాలా? ఇక్కడ 7:9:11 రేషియోలో ఉన్నాయి. వీటిని చూడంగానే మనకు గుర్తొచ్చేసేయాలి. ఇవి 7 అంటే 7th ఇక్కడ కామన్‌గా 7:9:11 ఈ రేషియోలో ఉన్నాయి ఇవి. ఈ రేషియోలో ఉన్నాయి. కాబట్టి కామన్‌గా మల్టిప్లై చేసేటివి.
మూడిట్లో 0 తీసేయచ్చు. 7 35 ఏమేమున్నాయి? 3తో చేస్తే అవుతుందా? 3తో కాదు. తర్వాత 5 కదా! 5 7s 35, 5 9s 45, 11 5s 55. కాబట్టి ఇక్కడ 5 అనమాట కామన్‌గా ఉండేది. కాబట్టి డివైడెడ్ బై 5000 వేసినామంటే మనకి ఈ రేషియో వస్తుంది. కాబట్టి ఏ షేర్ ఎంత? 7 బై టోటల్ 27 ఇవన్నీ యాడ్ చేయాలి. 20 ప్లస్ 7 27. కాబట్టి 27 పార్ట్స్ ఉన్నాయి. అందులో 7 పార్ట్స్ ఏవి? కాబట్టి ప్రాఫిట్‌లో 7 పార్ట్స్ 27లో ఇస్తే 10,500. అదేవిధంగా బికి మొత్తము 27 పార్ట్స్ ఉన్నాయి. బి షేర్ 9 పార్ట్స్. ఇది 11 పార్ట్స్. కాబట్టి ఇన్ హౌ మెనీ వేస్ 21 బుక్స్ ఇన్ ఇంగ్లీష్ అండ్ 19 బుక్స్ ఇన్ హిందీ బి ప్లేస్డ్ ఇన్ ఏ రో. ఇది వచ్చేసి పర్మిటేషన్స్, కాంబినేషన్స్‌లో వస్తాయి. ఇది ఈ ఇంటూ అట్లా వేసుకుంటా వెళ్తే ఈ డినోట్స్ ది పొజిషన్ ఆఫ్ ఇంగ్లీష్ బుక్స్ అండ్ ఎక్స్ డినోట్స్ ది హిందీ బుక్స్. కాబట్టి ఇంటూ కాదు ఇది ఎక్స్. Since there are 21 books in English, the number of places marked X are therefore 22. Now, 19 places out of 22 can be chosen as 19C3, 1540 ways. ఇక్కడ ఫ్యాక్టోరియల్ నోటేషన్ ఇచ్చాను. n ఫ్యాక్టోరియల్ అంటే n ఇంటూ n-1 ఇంటూ n-2 ఇంటూ 1 వరకు వేసుకోవాలి. 5 ఫ్యాక్టోరియల్ అంటే 120, 4 ఫ్యాక్టోరియల్ అంటే 240, 0 ఫ్యాక్టోరియల్ 1 అనమాట. కాబట్టి పర్మిటేషన్ అంటే ది డిఫరెంట్ అరేంజ్మెంట్స్ ఆఫ్ ఏ గివెన్ నెంబర్ ఆఫ్ థింగ్స్ సమ్ ఆర్ ఆల్ ఆఫ్ ఏ టైమ్ ఆర్ కాల్డ్ పర్మిటేషన్. ఫర్ ఆల్ పర్మిటేషన్స్ ఆర్ అరేంజ్మెంట్స్ MAD with the letter MAD. Permutations arrangements MAD with ABC by taking 2 at a time. AB made MAD ఇది made. AB BA AC CA BA C అన్నమాట. అదేవిధంగా ఆల్ పర్మిటేషన్స్ మేడ్ విత్ ది లెటర్స్ ఏబిసి టేకింగ్ ఎట్ ఏ టైమ్ 3 ఉండాలంటే ఏబిసి బిసిఏ అట్లా చేస్తాం. నంబర్ ఆఫ్ పర్మిటేషన్స్ ఇక్కడ నంబర్ ఆఫ్ ఆల్ పర్మిటేషన్స్ ఆఫ్ n థింగ్స్ టేకన్ ఆర్ ఎట్ ఏ టైమ్ ఈజ్ ఈక్వల్ టు NPR ఫార్ములా. ఇది n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్. NPR అంటే 6p2 అంటే 30. నంబర్ ఆఫ్ ఆల్ పర్మిటేషన్స్ ఆఫ్ n థింగ్స్ టేకన్ అట్ ఏ టైమ్ వేసుకుంటే n ఫ్యాక్టోరియల్గా తీసుకుంటాం. Important result. If there are n objects in which P1 are alike of one kind, P2 are alike another kind, P3 are alike in third kind, and soon with PR, so on, PR are alike of rth kind such that P1 plus P2 is equal to n, then the number of permutations of the n object is equal to n factorial by P1 factorial, P2 factorial into PR factorial. A combination. Each of the different groups or sections which can be formed by taking some or all of a number of objects is called a combination. Suppose we want to select two of them, there is boys ABC, then possible sections are AB, BC. మొత్తము ముగ్గురు ఉన్నారు. వాటిల్లో కాంబినేషన్స్ గా తీసుకోవాలంటే AB, BC, CA అన్నమాట. Note that AB and BA represent the same section. All the combinations formed ABC taking at a time AB, BC, CA. అదేవిధంగా మనం ది ఓన్లీ కాంబినేషన్ దట్ కెన్ బి ఫార్మ్డ్ 3 లెటర్స్ వచ్చి ABC మాత్రమే, వితౌట్ రిపిటేషన్. అది ఇవన్నీ కూడా వితౌట్ రిపిటేషన్. వేరియస్ గ్రూప్స్ ఆఫ్ 2 అవుట్ ఆఫ్ 4 పర్సన్స్ ఉన్నప్పుడు వేరియస్ గ్రూప్ మనము ఇక్కడ 4C2 వేస్లో చేస్తాం అనమాట. AB, AC, AD, BC. ఇక్కడ చూడండి AB, AC, AD, BC, BD, CD. ఈ రకంగా చేస్తాం. Note that AB and BA are two different permutations, but they represent the same combination. A bag contains 2 red, 3 green and 2 blue balls. 2 balls are drawn at random. What is the probability of none of the balls drawn is blue అన్నాడు. Total number of balls 7 ఉన్నాయి మనకి ఇక్కడ. 2 plus 3 plus 2. S is the sample space. Then n of S is equal to number of ways drawing 2 balls out of 7 is equal to 7C2 21. E is the event of drawing 2 balls, one of which is blue అన్నాడు. కాబట్టి number of ways drawing 2 balls out of 2 plus 3 balls అంటే 2 plus 3 బ్లూ 2 ఉన్నాయి, 2 plus 3 రెడ్ గ్రీన్ 5 బాల్స్ మనము చూసుకోవాలి. 5C2 వచ్చి 10C వేస్లో చేసుకుంటాము. 10 by
నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ కేసెస్ బై టోటల్ నెంబర్ ఆఫ్ కేసెస్ ప్రాబిలిటీ ఆఫ్ ఈవెంట్ ఈ 10/21 అనేది ఆన్సర్. ఇక్కడ ప్రాబిలిటీ జాగ్రత్తగా చూద్దాము. an operation which can be produce some well defined outcomes is known as an experiment. Probability is a measure of ఛాన్స్ అనమాట. ఛాన్స్ని మెజర్ చేసేదానికి ప్రాబిలిటీని యూజ్ చేస్తారు. ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అంటే an experiment in which all possible outcomes are known in advance and the exact output cannot be predicted in advance. Then that type of experiment is called a random experiment. Examples of performing a random experiment: rolling a die, tossing a fair coin, drawing a card from a pack of well-shuffled cards, picking a ball from a certain colors from a bag. ఇవన్నీ కూడా ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్. మనం క్యాలిక్యులేటర్లో 2 into 5 అని కొట్టామనుకోండి 10 వస్తుంది. ఎన్నిసార్లు కొట్టినా 10 వస్తుంది. అది ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ కాదు. మనకు అవుట్కమ్ ఏది వస్తుందో ముందుగా తెలుసు, కానీ దాన్ని మనం ఎన్నిసార్లు రిపీట్ చేసినా మనం దాన్ని ముందుగా ప్రిడిక్ట్ చేయలేకపోతున్నాము. అటువంటి దాన్ని ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అంటూ ఉంటాం. డీటెయిల్స్: when we throw a coin, either head or tail appears. హెడ్ వస్తుందా టైల్ వస్తుందో తెలుసు, కానీ మనం ఏదో చెప్పలేము. డై రోల్ చేసినప్పుడు, డై అంటే మనకు 6 ఫేసెస్ ఉంటాయి. డై రోల్ చేసినప్పుడు పైన ఏ ఫేస్ వస్తుందో మనం చెప్పలేము. ఆరిట్లో ఏదైనా రావచ్చు. 52 కార్డ్స్ ఉంటాయి. ఆ 52 కార్డ్స్లో మనము వాటిని 13 కార్డ్స్గా 4 రకాలుగా ఉంటాయి. స్పేడ్స్, క్యూబ్స్, బ్లాక్ కార్డ్స్ వచ్చేసి మొత్తం 26 బ్లాక్ కార్డ్స్ ఉంటాయి. 26 రెడ్ కార్డ్స్ ఉంటాయి. 4 ఆనర్స్ ఆఫ్ ఈచ్ సూట్ ఉంటుంది. వాటిని సూట్ అంటారు. ఏస్ సూట్స్ అంటారు, కింగ్స్ సూట్ అంటారు, క్వీన్స్ అంటారు, జాక్స్ అంటారు. దే ఆర్ కాల్డ్ ఫేస్ కార్డ్స్ అంటారు. ఓకే మనకు నంబర్స్ కాకుండా ఉండేటివి ఏసెస్, కింగ్స్, క్వీన్స్, జాక్స్. మనకు అదేవిధంగా స్పేడ్స్, క్యూబ్స్, డైమండ్స్, హార్ట్స్ ఉంటాయి అన్నమాట. కాబట్టి డైమండ్స్, స్పేడ్స్, క్యూబ్స్, హార్ట్స్ ఉంటాయి. 4 రకాలు ఉంటాయి. ఒక్కొక్కటి 13 ఉంటాయి. కాబట్టి 2 నుంచి 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 వరకు నంబర్లు ఉంటాయి. మిగతా 4 నంబర్లు వచ్చి ఏసు, కింగ్స్, క్వీన్స్, జాక్స్. వీటి మీద కూడా ప్రాబ్లమ్స్ ఇస్తూ ఉంటారు. శాంపుల్ స్పేస్: when you perform an experiment, then the set S of all possible outcomes is called the sample space. టాసింగ్ ఏ కాయిన్ అన్నప్పుడు హెచ్ టైల్ అనేది ఒక కాయిన్ టాస్ చేస్తే హెచ్టి, 2 కాయిన్స్ టాస్ చేస్తే ఇది శాంపుల్ స్పేస్ హెచ్హెచ్, హెచ్టి, టిహెచ్, టిటి. 3 కాయిన్స్ టాస్ చేసామనుకోండి 8 అనేది శాంపుల్ స్పేస్గా వస్తుంది. ఒక డై రోల్ చేసామనుకోండి ఇవి 6 వస్తాయి, ఇది శాంపుల్ స్పేస్. అదేవిధంగా 2 డైస్ రోల్ చేసామనుకోండి ఇది 6 into 6, 6/6 అంటారు, 36 మనకు శాంపుల్ స్పేస్గా వస్తుంది. ఈవెంట్ అంటే ఎనీ సబ్సెట్ ఆఫ్ ఎ శాంపుల్ స్పేస్ ఈజ్ కాల్డ్. ప్రాబిలిటీ ఆఫ్ అకరెన్స్ ఆఫ్ ఎన్ ఈవెంట్ ఈజ్ ఈక్వల్ టు number of favorable cases by total number of cases. Sample space, number of sample space, number of event. n of e by n of s ని ఫేవరబుల్ నెంబర్ ఆఫ్ కేసెస్ డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ కేసెస్ అంటారు. దీన్ని మ్యాథమెటికల్ డెఫినేషన్ ఆఫ్ ప్రాబిలిటీ అంటారు. దీన్ని ఇది బేసిక్గా క్యాలిక్యులేషన్స్ అన్నింటిలో దీన్ని వాడుతూ ఉంటారు. మనకు టోటల్ శాంపుల్ సైజు, ప్రాబిలిటీ ఆఫ్ శాంపుల్ సైజ్ ఈజ్ 1గా ఉంటుంది. ప్రాబిలిటీ ఆఫ్ నల్ ఈవెంట్ 0గా ఉంటుంది. ప్రాబిలిటీ ఆఫ్ అన్ ఈవెంట్ ఈజ్ ఆల్వేస్ లైస్ బిట్వీన్ 0 to 1 అనమాట. ఈ ప్రాబిలిటీ 0 అయిందనుకోండి దాన్ని నల్ ఈవెంట్ అంటారు. ప్రాబిలిటీ 1 అయిందనుకోండి దాన్ని ష్యూర్ ఈవెంట్ అంటారు. ఫర్ ఎనీ 2 ఈవెంట్స్ ఏ అండ్ బి, ఇది అడిషన్ థియరమ్ ఆన్ ప్రాబిలిటీ ఆఫ్ ఏ ప్లస్ ప్రాబిలిటీ ఆఫ్ బి మైనస్ ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఫర్ ఎనీ 2 ఈవెంట్స్, ఫర్ 2 ఇండిపెండెంట్ ఈవెంట్స్ ప్రాబిలిటీ ఆఫ్ ఏ యూనియన్ బి మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అయితే ప్రాబిలిటీ ఆఫ్ ఏ ప్లస్ ప్రాబిలిటీ ఆఫ్ బిగా రాస్తాం. ప్రాబిలిటీ ఆఫ్ ఏ డినోట్స్ నాట్ ఏ, దెన్ ప్రాబిలిటీ ఆఫ్ నాట్ ఏ 1 మైనస్ ప్రాబిలిటీ ఆఫ్ ఏగా రాసుకుంటూ ఉంటాం. ఇండిపెండెంట్ అయినప్పుడు ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇంటూ ప్రాబిలిటీ ఆఫ్ బిగా రాస్తూ ఉంటాం. మనము ఈ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్స్ అన్నీ కూడా ఇండిపెండెంట్ ఈవెంట్స్గానే తీసుకుంటూ ఉంటాం. In a box there are 8 red, blue ball and 6 green balls. One ball is picked up randomly. What is the probability that it is neither red nor green అన్నమాట. neither red nor green. టోటల్ నెంబర్ ఆఫ్ బాల్స్ 21 ఉన్నాయి. ఈ ఈవెంట్ బాల్ డ్రాన్ neither red nor green, కాబట్టి neither red nor green 8, ప్రాబిలిటీ ఆఫ్ ఈజ్ ఈక్వల్ టు 8/1. A father said, ఇది నెక్స్ట్ ప్రాబిలిటీ అయిపోయింది. A father said to his son, I was as old as you are at present at the time of your birth అన్నాడు. I was as old as you at the time of your birth. If the father's age is 38 years now, the son's age 5 years back అన్నాడు. Let son's present age be x years. 38 minus x అనేది ఈక్వల్ టు ఎక్స్. ఏం చెప్పాడు? ప్రజెంట్ ఐ వాజ్ ఓల్డ్,
ఐ వాజ్ యాజ్ ఓల్డ్ యాజ్ యూ అట్ ప్రజెంట్ అట్ ది టైమ్ ఆఫ్ యువర్ బర్త్ అన్నాడు. ప్రజెంట్ ఏజ్ ఈజ్ ఎక్స్ ఇయర్స్ అనుకున్నప్పుడు 38 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్, 2x ఈజ్ ఈక్వల్ టు 38, ఎక్స్ ఇటువైపు వచ్చిందంటే 2x ఈజ్ ఈక్వల్ టు 38, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 19. సన్స్ ఏజ్ 5 ఇయర్స్ బ్యాక్ అంటే 19 మైనస్ 5 ఇయర్స్ ఈజ్ ఈక్వల్ టు 14 ఇయర్స్. 14 ఇయర్స్ అంటే అతను పుట్టినప్పుడు ఎంత ఏజ్ ఉన్నాడు? ఇతను 38 మైనస్ 14 వేసుకుంటే 24 ఇయర్స్ ఉన్నాడు. 24 ఇయర్స్ ఉన్నాడు అతను. 24 ఇయర్స్ అప్పుడు సన్ను అతనికి పుట్టాడు. కాబట్టి ఈ గెయిన్ 70 పైసే ఆన్ ₹70. మై గెయిన్ పర్సంటేజ్ ఈజ్ ఐ గెయిన్ 70 పైసే ఆన్ 70 రూపీస్. మై గెయిన్ పర్సెంట్ ఈజ్ అన్నాడు. గెయిన్ పర్సెంటేజ్ ఈక్వల్ టు 0.7 డివైడెడ్ బై 70 ఇంటూ 100 ఈజ్ ఈక్వల్ టు 1%. మనకు ఫార్ములా ఉంది కదా డైరెక్ట్గా. ఏ బుక్ వాజ్ సోల్డ్ ఫర్ 27.5 with a profit of 10% and it was sold for rupees. If it is sold for 25.75, then what would we have be the percentage of profit or loss? మనకు సెల్లింగ్ ప్రైస్ ఇది, ప్రాఫిట్ 10%, కాస్ట్ ప్రైస్ మనం కనుక్కోవచ్చు 25%. సెల్లింగ్ ప్రైస్ 25.7 అయినప్పుడు ప్రాఫిట్ 25.7 ఈజ్ ఈక్వల్ టు ₹0.75 అనేది ప్రాఫిట్గా ఉంటుంది. నెక్స్ట్ బోర్డ్ మాస్ రూల్స్ మీద సింప్లిఫికేషన్ ఆఫ్ నంబర్స్ ఇస్తూ ఉంటాడు. The important operation. This rule depicts the correct sequence in which the operations are to be executed. So, as to find out the value of the given expression. ఇక్కడ B అంటే bracket, O for off అన్నమాట, D for division, M for multiplication, A for addition, D for subtraction. Thus, simplifying an expression, first all the brackets must be removed strictly in the order bracket. ఈ ఆర్డర్ ఏదైనా ఆర్డర్, ఈ బ్రాకెట్ ఫస్ట్ తీసేయాలి, తర్వాత ఈ బ్రాకెట్ తీయాలి, తర్వాత ఇది తీయాలి. ఆఫ్టర్ రిమూవింగ్ ది బ్రాకెట్స్ వీ మస్ట్ యూజ్ ది ఫాలోయింగ్ ఆపరేషన్స్. ఫస్ట్ ఆఫ్ అనేది తీయాలి, తర్వాత డివిజన్ అనేది చేయాలి, తర్వాత మల్టిప్లికేషన్ చేయాలి, తర్వాత అడిషన్, లాస్ట్లో సబ్ట్రాక్షన్. ఈ ఆర్డర్లో చేస్తేనే మనకు సింప్లిఫికేషన్ అనేది వస్తుంది. ఇప్పుడు సైంటిఫిక్ క్యాలిక్యులేటర్లు కానీ మీకు ఎగ్జామ్ కలవ చేసేటట్లయితే మనము వాడు ఇచ్చిన ఎక్స్ప్రెషన్ యాజ్ ఇట్ ఈజ్ సైంటిఫిక్ క్యాలిక్యులేటర్లో కానీ మనము అట్లే టైప్ చేసామంటే మనకు సింప్లిఫికేషన్ ఈజీగా వచ్చేస్తూ ఉంది. మాడ్యులస్ ఆఫ్ ఎ రియల్ నంబర్. మాడ్యులస్ అంటే ఈ నెగటివ్ని పాజిటివ్గా చేసేస్తుంది. ఇగ్నోర్ ది నెగటివ్ సైన్. మాడ్యులస్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ 0, మైనస్ ఏ ఇఫ్ ఏ లెస్ దాన్. Thus, the modulus of 5 is equal to minus 5 is equal to minus of minus 5 is equal to 5. The vernaculum or bar. When a expression contains vernaculum before applying the BODMAS rule, we simplify the expression under the vernaculum. ఆ టైమ్ అండ్ డిస్టెన్స్ మీద, వీటి మీద కూడా చాలా సార్లు ఖచ్చితంగా ప్రాబ్లం వస్తుంది. స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైము, టైమ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడు. ఇప్పుడు దీంట్లో నుంచి మనకు ఫార్ములా ఈ ఒక్కటి గుర్తుపెట్టుకున్నామంటే అండ్ ఏదైనా వచ్చేస్తుంది. టైం ఇక్కడ మల్టిప్లై చేస్తుంది కదా, ఈ స్పీడ్ ఇక్కడికి వచ్చేస్తే టైం అవుతుంది. డిస్టెన్స్ కావాలనుకోండి, టైమ్ స్పీడ్ని మల్టిప్లై చేస్తుంది. మనకు ఒక్కోసారి కిలోమీటర్స్ పర్ అవర్గా ఇస్తుంటారు, అక్కడేమో మీటర్లో ఇస్తుంటారు. దాన్ని మీటర్స్ పర్ సెకండ్గా మార్చాలంటే ఎక్స్ అనేది వాడు ఇచ్చిన వాల్యూగా తీసుకొని 5/18 చేసినామంటే మీటర్స్ పర్ సెకండ్ అయిపోతుంది ఆ వాల్యూ. అదేవిధంగా ఈ మీటర్స్ పర్ సెకండ్ ఇచ్చినప్పుడు కిలోమీటర్స్ పర్ అవర్గా మార్చాలంటే 18/5తో మల్టిప్లై చేస్తే ఆ ఇచ్చిన వాల్యూనే అట్లా కన్వర్షన్ అయిపోతుంది. ది రేషియో ఆఫ్ స్పీడ్స్ ఆర్ ఏ అండ్ బి, ఏ ఇస్ టు బి, దెన్ ది రేషియో ఆఫ్ ద టైమ్ టేకన్ బై దమ్ ఈజ్ ఈక్వల్ టు 1/a is to 1/5 ఆర్ b is to a అనమాట. సపోజ్ ఏ మ్యాన్ కవర్ సర్టన్ డిస్టెన్స్ అంటే x కిలోమీటర్స్, ఈక్వల్ డిస్టెన్స్ ఇది ఆల్రెడీ మనం చూసేసాము, 2xy/x+y కిలోమీటర్స్ పర్ అవర్. వన్ వర్డ్ ఆన్సర్స్ ఇక్కడ వరకు మల్టిపుల్ చాయిస్ అయిపోయినాయి. ఇంకా వన్ వర్డ్ ఆన్సర్స్ ఉన్నాయి. వన్ వర్డ్ ఆన్సర్స్లో రిలేషన్షిప్స్ ఉన్నాయి. మదరు, ఫాదరు, మదర్ ఆర్ ఫాదరు, మదర్స్ ఆర్ ఫాదర్స్ సన్ బ్రదర్ అవుతారు, మదర్స్ ఆర్ ఫాదర్స్ డాటర్ సిస్టర్ అవుతారు, ఫాదర్స్ డాటర్ బ్రదర్ అవుతారు. ఇవన్నీ రిలేషన్షిప్ చూసుకో. రిలేషన్షిప్ ఈ రకంగా రిలేషన్షిప్, ఇవన్నీ రిలేషన్షిప్. ఇవి కొంచెం కన్ఫ్యూషన్గా ఉంటుంది. ఇక్కడ ఇట్లాంటివి టాలరు, స్మాలరు వాటివి కూడా వస్తూ ఉంటాయి. సింప్లిఫికేషన్, ఇది సింప్లిఫికేషన్. డిఫరెన్స్ బిట్వీన్ ఇక్కడ ఎస్ఐ అండ్ సిఐ ఫర్ 2 years, ఇది సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, వీటి మీద కూడా ప్రాబ్లమ్స్ ఇచ్చారు. కాబట్టి ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఫార్ములా రాశాను. సింపుల్ ఇంట్రెస్ట్లో పి అంటే ప్రిన్సిపల్, ఆర్ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ యానము,
P అంటే టైమ్ టేకెన్ అయినప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు P ఇంటూ R ఇంటూ T బై 100. వీటిలో నుంచి మనం 3 డిఫరెంట్ ఫార్ములా డ్రా చేయొచ్చు. P మాత్రమే కావాలనుకోండి, ఈ P మాత్రమే కావాలనుకుంటే ఇటువైపు వచ్చి 100ని మల్టిప్లై చేస్తాను అనమాట. 100 ఇటువైపు మల్టిప్లై చేస్తుంది, R ఇంటూ T కిందకి వస్తుంది. R ఈజ్ ఈక్వల్ టు ఈ ఫార్ములా, T ఈజ్ ఈక్వల్ టు ఇది. ఈ ఫార్ములా నుంచే మనకు అన్నీ వచ్చాయి. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే దానికి ఫార్ములా కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు అమౌంట్ P అంటే ప్రిన్సిపల్ అయినప్పుడు 1 ప్లస్ R బై 100 ఇన్ పవర్ n వేసుకుంటే నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తుంది. ఇక్కడ హాఫ్ ఇయర్లీ అయితే, క్వార్టర్లీ అయితే, యాన్యువల్ అయితే ఈ రకంగా ఫార్ములాస్ యూజ్ చేయాలి. ఇక్కడ మొత్తం మనం 3 ఏండ్లకి సెపరేట్‌గా కావాలంటే కూడా చేయొచ్చు. ప్రెజెంట్ వర్త్ ఇచ్చినప్పుడు ఎన్ ఇయర్స్ బ్యాక్ వర్త్ ఎంత కావాలంటే ఈ ఫార్ములా యూజ్ చేస్తాం. ఇక్కడ మిస్సింగ్ వాల్యూ ఇన్ ది సీరీస్ అడుగుతున్నాడు. ఇక్కడ ఏబిసిడిలో ఇక్కడ వీటికి సంబంధించి అడుగుతున్నాడు. ఇవి జాగ్రత్తగా మనము ఆడ్ మెన్ అవుట్ అడుగుతున్నాడు. ఆల్ఫాబెటికల్ ఆర్డర్‌లో అడుగుతున్నాడు. వన్స్ అండ్ ఆన్సర్స్ అడుగుతున్నాడు. బ్లాక్ ఈజ్ రెడ్, రెడ్ ఈజ్ బ్లాక్ అనేసి. టైం అయిపోతుంది కాబట్టి నేను ఇట్లా ఫాస్ట్‌గా చెప్పేస్తున్నాను. మనము నెక్స్ట్ ఇంకో క్వెషన్ పేపర్ డిస్కస్ చేసేసామంటే నాకు ఈ సిలబస్‌తో అయిపోతుంది. చూడండి జాగ్రత్తగా. లెంగ్త్, ఏరియా, రిజల్ట్స్ ఆన్ ట్రయాంగిల్స్ కూడా ఇచ్చున్నాను. రిజల్ట్స్ ఆఫ్ ట్రయాంగిల్ ఇవైతే ఇవ్వలేదు ఇంతవరకు. కానీ మనకి ఇక్కడ సిలబస్‌లో కూడా లేదది. రిజల్ట్స్ ఆన్ క్వాడ్రాంగిల్స్, ఇంపార్టెంట్ ఫార్ములే, ఏరియాది, లెంగ్త్, ఏరియా బై బ్రెడ్త్, వీటి మీద కూడా ఫార్ములా అడుగుతూ ఉన్నాడు. దీంట్లో అయితే లేదు ఇక్కడ. నాకు ఇవన్నీ కూడా రాసి పెట్టాను ఎందుకని అని. రకరకాల ఫార్ములా రాశాను. సర్కిల్ ఫార్ములా, ఏరియా ఆఫ్ సెమీ సర్కిల్, వీటి మీద కూడా ప్రాబ్లమ్స్ మనకు వచ్చే అవకాశం ఉంది. కాకపోతే ఇవి మీరు ఇప్పుడు చూసుకునే దానికి టైం లేదు, వదిలేసేయండి. క్లాక్స్ మీద కూడా ప్రాబ్లమ్స్ క్లాక్స్ మీద. ఓకే, థ్యాంక్ యూ.